వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో కర్ణాటక స్టైల్ ధార్వాడ్ ఎగ్ రైస్ చేసి చూపిస్తానండి. ఈ ఎగ్ రైస్ని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చేస్తారు. నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను. ఇది స్పైసీగా ఉంటుందండి. టేస్ట్ కూడా మనం ఎప్పుడు చేసుకునే ఎగ్ రైస్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది. తినే ముందు ఇలా పచ్చిల్లిపాయ ముక్కలు వేసుకు తింటే బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టానండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ వేస్తున్నానండి. ఒకరికి సరిపడగా చేసి చూపిస్తున్నాను ఈ రైస్ని. కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి. వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ రైస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సోయా సాసు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ముందు కొంచెం ఉప్పు వేసాము. సోయా సాసులో కూడా ఉప్పు ఉంటుంది, చూసుకుని వేసుకోవాలి ఉప్పు. మొత్తం ఇదంతా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా వేగిందండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. 1 కప్పు రైస్ వరకు వేసానండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ గుడ్డు ఇందులో వేసేసుకుందామండి. మొత్తం ఇదంతా బాగా కలుపుకోవాలి. టేస్టీగా ధార్వాడ్ ఎగ్ రైస్ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.